కాకినాడ కెనాల్ రోడ్లో పాపను ఎత్తుకుని విధులు నిర్వర్తించిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని హోంమంత్రి అనిత ఫోన్లో అభినందించారు. రోడ్డుపై ట్రాఫిక్ జామ్లో అంబులెన్స్ చిక్కుకుంది. అంబులెన్స్ని పంపించేందుకు రంగంపేటకు చెందిన జయశాంతి తన కూతుర్ని ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేయడాన్ని అనిత ప్రశంసించారు. దీంతో పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని చెప్పారు. జయశాంతి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో కలుద్దామంటూ జయశాంతికి అనిత శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఏ స్టేషన్ పరిదమ్మా? ఎందుకు ఎక్కడ మీరు విధులు నిర్వహిస్తున్నారు? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అయ్యో బాగుంది. ఏం లేదు, చాలా మంచి పని చేసావు. ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది. అవి మనకి చిన్న పనుల్లో అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈరోజు ఆ పోలీస్ మీద నమ్మకము అంటే నేను ప్రతిసారి అంటాను, ఏ పోలీసుల గురించి అయినా చెడ్డగానే మాట్లాడతారు కానీ మా పోలీసులు చాలా మంచి వాళ్ళు అని చెప్తా. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఒకరోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడు లేకపోతే నేను అటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి. అయ్యయ్యో, నీ కొడుకుని తీసుకొని రా, నీ కొడుకుని తీసుకొని రా. రామ్మా డెఫినెట్ గా రా ఒకసారి. ఏం చేస్తుంటారు మీ ఆయన? ఏం చేస్తుంటారు? ఓ గుడ్ గుడ్. ఎక్కడ చేస్తున్నారు? ఆయన పల్నాడులో చేస్తున్నారు మేడం. అంటే పల్నాడు డిస్ట్రిక్ట్ నాగార్జున సాగర్ లో చేస్తున్నారు మేడం. ఓకే ఓకే. శనివారం సాయంత్రం కాకినాడలోని కెనాల్ రోడ్డు ట్రాఫిక్ జామ్లో అంబులెన్స్ చిక్కుకుపోయింది. దీంతో దాదాపు 5-6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో అంబులెన్స్ని పంపించేందుకు జయశాంతి తన పాపను ఎత్తుకుని ట్రాఫిక్ని క్లియర్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో జయశాంతిని అందరూ ప్రశంసిస్తున్నారు. సార్ వా బాబు కోసమని ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాను సార్. చాలా థ్యాంక్స్ సార్. నిజంగా సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. మా ఉద్యోగం మేము చేసిన గుర్తు పెట్టుకుని మా ఇంటి వరకు సార్ వాళ్ళని పంపించి మీరు కాల్ చేసి విష్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా హస్బెండ్ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ సార్. ఆయన పల్నాడులో చేస్తున్నారు సార్. స్పోజ్ చాలా సార్లు పెట్టాము సార్, అవ్వలేదు సార్. సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. ఆయన కాకినాడ వచ్చేస్తే చాలు సార్. సార్ సార్ థ్యాంక్స్ సార్. సార్ అలాగే సార్, తప్పకుండా సార్. నమస్తే సార్. సాటర్డే నా డ్యూటీ ముగించుకుని వెళ్తుండగా సోమర్లకోటలో ట్రాఫిక్ జామ్ జరిగి అంబులెన్స్ ఆగిపోయిన సిచ్యువేషన్ లో నేను అంబులెన్స్ పంపించడానికని చెప్పి మా బాబుతో ఉన్నా సరే ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగిందండి. ఆ వీడియో వైరల్ అవ్వడం, నాకు ఇంత మంచి పేరు రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా మంది లోకల్ వాళ్ళు కూడా చాలా మంది హెల్ప్ చేశారండి. చాలా సార్లు అక్కడ ట్రాఫిక్ జామ్ అయినా మేము క్లియర్ చేసి వెళ్ళిపోతూ ఉంటామండి. అదే సిచ్యువేషన్ లో చేశాను, అది ఇంత వైరల్ అయ్యింది. హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, అలాగే మన నారా లోకేష్ గారు ట్రీట్ చేయడం జరిగిందండి. అనిత మేడం గారు, మన సెంట్రల్ మినిస్టర్ గారు రండి కాల్ చేసి మాట్లాడారండి. అదే సానా సతీష్ గారు సెంట్రల్ మినిస్టర్ గారు కాల్ చేసి మాట్లాడి మా ఇంటికి వాళ్ళ సార్ను పంపించి నాకు సన్మానం అది చేయించారండి. మా హోమ్ మినిస్టర్ మేడం గారు కూడా మాట్లాడి ఇంటికి నన్ను పిలవడం, ఆహ్వానించడం జరిగిందండి. ఎస్పీ గారు అండ్ కిషోర్ బాబు గారు కూడా నాకు అవార్డు ప్రకటించడం జరిగిందండి, రివార్డు. నా వీడియో మా ఉన్నతాధికారుల వరకు తీసుకెళ్లారు, అలాగే రాజకీయ నాయకుల వరకు తీసుకెళ్లారు. అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.